మా కోవిడ్ పొద్దున్నే నాకు తెలియని షాక్ ఇచ్చాడు. ఏడాదికి రమ్మని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడో ఏమో తెలియదు. వెళ్ళి చూద్దాం, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. చూడండి, ఇదే ఎడార్లోకి వెళ్ళేది. ఇది ఎగ్జిట్. మామూలుగా టౌన్కి వెళ్ళేది. టౌన్లోకి ఓకే, టౌన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. గాలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను కార్లోకి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మిగతా. సరే, వెళ్దాం పాత మరి. అక్కడ అవుపడుతుంది కదా, అది మా బకాల ఫ్రెండ్స్. అది అక్కడే యూపీఐ అతను పనిచేస్తుంటాడు. అక్కడ వచ్చేసి బైకులు అవి వచ్చేసి కోటి వాళ్ళకి, కోటి పిల్లకాయలకి రెంట్కి ఇస్తుంటాడు. అది విషయం. అదే 2 బైకులు ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఇప్పుడు ఒక బైక్ వస్తున్నాను కదా, ఆ బైకు నేను ఆ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మా కైమా అవన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ వచ్చేసి గొర్రెలు అవన్నీ సాగుతుంటారు. అక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక పిల్లోడు, ఇథియోపియా పిల్లోడు ఉన్నాడు లోపల దగ్గర. అక్కడికి అయిన తర్వాత ఏం చేస్తాడో ఏమో, లేచి ఉన్నారో లేదో తెలియదు వాళ్ళు. నేనైతే బయలుదేరి వచ్చేసాను. అక్కడ పోయిన తర్వాత ఖాళీగా ఉండాలో లేదంటే దించేసి వెళ్ళిపోమంటారో ఏమో మధ్య తెలియదు. వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఇంకా పడుకొని వాళ్ళు లేచి వచ్చే తలకి లేట్ అవుతుందని చెప్పి పొంగల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, తినేసాము. నేను గుర్రం చూపిస్తాను చూడండి ఎలా ఉండదో. దీని జతకు ఇంకొక గుర్రం కూడా ఉండాలా, తెల్ల గుర్రం. అదేదో మేతకి వెళ్ళినట్టు ఉండదు, ఇంకా రాలా. సరే ఫ్రెండ్స్, ఇంకేం ఉండదు విశేషాలు. ఎలా ఉండదో చూసి చెప్పండి. దీంతో కూడా గొర్రెలు కూడా పెంచుతున్నాడు, అవి మళ్ళీ చూపిస్తే. మెకానిక్ షెడ్ కాడికి వెళ్ళమన్నాడు ఫ్రెండ్స్. నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడే నేను మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. మెకానిక్ చూసి ఏమంటున్నాడంటే, దీనికి వచ్చేసి కింద యాంగ్లేర్లు కట్ అయిపోయి యాంగ్లేర్లు వెల్డింగ్ చేయించాలా. ఇప్పుడు ఎలా మరి అని అంటే, వెల్డింగ్ షాప్ పక్కనే ఉండదు కదా, వెల్డింగ్ చేయించుకొని తీసుకెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఏం బైకులు ఇవి, మొత్తం గుల్ల చేసేసి ఉన్నారు పిల్లకాయలు పెద్దవాళ్ళు అందరూ. ఇది ఏం పోయి చేపించుకురమ్మని చెప్పినాడు. ఇదిగో యాంగ్లేర్లు ఇరిగిపోయి చైన్ పోయింది, బండి స్టార్ట్ కావట్లేదన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి కొట్టంగానే. వెల్డింగ్ చేయించడానికి తీసుకొచ్చినాం బండిది. వెల్డింగ్ షాప్ కాడికి వచ్చా. మెకానిక్ అతను చూడండి ఫ్రెండ్స్, నేను రానన్నా కూడా రావాల్సిందేనని అంటున్నాడు. వెల్డింగ్ చూస్తే నాకు కళ్ళు పోతాయి స్వామి. బైక్ అయితే వర్క్ అయిపోయింది. బండి అయితే లోడ్ చేసుకొని బైక్కి వెళ్తున్నాను ఎడార్లోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఎలా తిరుగుతుందో చూపిస్తాను మీకు. చూడండి. ఫ్రెండ్స్, నేను ఎడార్లోకి వెళ్ళేటప్పటికి పొద్దుపోయింది ఫ్రెండ్స్. నేను బైక్ రైడ్ చేస్తానన్నాను, చేయలేకపోయాను. అందుకనేసి తొందరగా మా మేడం
కొడుకు ఫోన్ చేస్తుంటే సర్లే అని చెప్పేసి నేను ఎమ్మటనే బండి అక్కడ దించేసి బైక్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఫ్రెండ్స్. ఏమనుకోకండి, దీన్ని మాత్రం ఖచ్చితంగా షార్ట్ వీడియోలో ఖచ్చితంగా చేసి పెడతాను, చూడండి. అలాగే అని మీకు చెప్పాను కదా, దీని జాతకి ఇంకొక గుర్రం ఉందని. ఆ గుర్రం మా కుర్రోడు తీసుకెళ్ళి వచ్చినాడు, చూడండి వీడియోలో పెట్టున్నాను. ఇది బాయ్ ఫ్రెండ్స్. తెల్ల గుర్రం అని చెప్పాను కదా, అది కూడా చూసేశారు మీరు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.